వాసవి అక్క ఏం చేస్తున్నావే ఇంట్లో బట్టలు ఏమన్నా ఉన్నాయి ఇంకా పిండేటి? బట్టలన్నీ పిండేసిన నానే ఒకటే ఉన్నాయి అక్క. సరేనే. మా నాన్న బట్టలు విండక మస్తు రోజులు అవుతుంది. పెళ్ళయి అత్తగారింటికి పోతే అన్ని పండగలకు ఇంటికి అన్నిటికి దూరం ఉండాలి. అల్లనేమో పోతోలేమంటే ఊకేదోలేనేదో లేరు. దవదవ బట్టలు విండేసి సాయంత్రం బస్ వరకులో పోవాలి. ఇంకా 4 రోజులు ఉందామంటేనేమో ఆయన మా అత్తమ్మ ఊకే ఫోన్ చేయబట్టి ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఇంకా 4 రోజులు ఉంటే మంచిగా ఉండి అనిపిస్తుంది. కానీ ఏం చేయాలి, పోక తప్పుతుందా? ఇవాళ మా నాన్న బట్టలు తెల్ల పువ్వుల విండేసిపోవాలి. నా పెద్ద బిడ్డ బట్టలు తెల్ల మంచిగా విండేసిపోయిందని మా నాన్న సంబరపడతాడు. మా నాన్నకు నేను అంటే ఎంత ఇష్టమో. సూపర్ ఉన్నది నా వాసు చీరగట్టి. వాసు వాసు అమ్మర కొడుకు, ఇది వాసు కాదు, వాసు లక్క. అక్క కూడా కాదు, ఇది కుక్క. నా లగ్గం చెప్తుంది ఇవాళ. ఏయ్, నువ్వు మా గోడకి తొంగి తొంగి చూసిందాక ఏమో ఏమో అల్లనల్లనే గుర్తుకుంటున్నావు. అయినా నువ్వు మా గోడ ఎందుకు ఎక్కినావు? ఇటు ఎందుకు ఎత్తున్నావు? అగో ఎంత అడిగినా సప్పుడు ఎత్తలేడు సమరకాకి మొక్కపోడు. అదే బాయికాడేమో సప్పుడు అవుతుందని గోడకి చూస్తాను. అట్లానా? ఇప్పుడు కోళ్ళోరినాయా, కుక్కలోరినాయా, కాకులోరినాయా? ఓళ్ళకిన వాడని సప్పుడు నీకైనా పడ్డదా? అది గార్పులు కాదు సిరి. మరి ఇంకే అరుపులే సిరి? బాయికాడ బట్టల సప్పుడు కాకపోతే నీ సావు సప్పుడు వినబడుతుందా? అయ్యో, గోడకి తొంగి చూసిన పాపానికి గంత పెద్ద మాట అనబడితే సిరి. నేనే మొన్నటి దాకా దావకన్ను ఉండొచ్చిన, చెప్పలేదా మీ చెల్లె? అయ్యో పిల్లగాడు, ఇంకెట్లా అనాలే? ఆయన దావకర్ల వాచ్మెన్ పని చేస్తానవా? నాకు వాచ్ అంటే నచ్చది చిన్నప్పటి సందే. అయ్యో ఎందుకు నచ్చదో? వాచ్లా టైము జప్ప పొడుతుంది. వాచ్లా టైము జప్ప పొడుతుంది. ఒడుతుంది ఒడుతుంది, మా సెల్లెకి తెలిస్తే గడ్డ పరబట్టి కొడుతుంది. ఒడుతుంది ఒడుతుంది, మా సెల్లెకి తెలిస్తే గడ్డ పరబట్టి కొడుతుంది. అయ్యో, గది ఎందుకు వస్తాను ఈ మధ్యలో శ్రీ? అదైతేనే నీకు పక్కలో ఓడుతుంది. అయ్యో, నాకే పానం మంచిగా లేదంటే ఏమో పక్కలో ఓడుతుంది గిక్కలు ఓడుతుంది అని పడుతుంది. ఏం పుట్టింది పానానికి? అయినా అప్పుడు ఊరవందోళ్ళు ఉన్నావు, ఇప్పుడు ఊర విసుకోళ్ళు అయినావు. అది ఆయుర్వేదం తాగిన అల్కా అయినా అట్లనే కొద్దిగా షుగర్ కూడా వచ్చింది. చుక్కలు చూపిస్తాను. అట్లనే సాక్రీన్ పొడి తాగకపోయినావు, సచ్చోకుందంటివి. నేను అమ్మ జీవితం నాకే పానం మంచిగా లేదంటే పక్క నవ్వుతుంది. ఈమెకంటే ఇల్లు చెల్లెనాయి, అదే దారి మంచిగా మాట్లాడుతుంది. ఏంది ఏమో గోడ మీద పిల్లలు గోళ్ళు గిచ్చుకుంటా గుసగుసలు పెడతావు? నీకు దమ్ము ధైర్యం ఉంటే అట్లకచ్చి నాకిట్లా కచ్చి మాట్లాడు. నేను అట్లకెళ్ళి రాను, ఇట్లకెళ్ళే ముచ్చట పెడతా. అయినా నువ్వు గింతెత్తు లేవు కదా. నేను బందవత్తు బకెట్ వేసుకొని గొడవకెళ్ళి చూస్తానా? అవ్వా, నువ్వు గిట్లా అంటావునే మా ఇగురంగల్ అయ్యా చుట్టుపక్కల కుక్కలు నక్కలు అన్ని ఉంటాయనే ఇంతెత్తు గోడ కట్టించిండు, అర్థమైందా?
నేను బట్టలు ఎండేసి వచ్చేదాకా అయితే ఉండు, నీ సంగతి చెప్తా. పాప నాకు బందవత్తు బాకి రాక ఏం కాదు. వాసు వాసు మీ అక్క ఏంది నన్ను ఎట్లా పడితే మాట్లాడుతుంది. మా అక్క చిన్నప్పటి నుంచి అంతే. మా అక్క గురించి నీకు తెలియదా? మా అక్క అన్న మాటలు నువ్వేం పట్టించుకోకు. నువ్వు గట్టినే అంటావు, అయినా నాకు తెలియదా? పక్కకు ఉండేటోళ్ళం ఎన్నో అనుకుంటాం, మళ్ళా కలిసి కూడుంటాం. ఇక్కడనైనా పొలం కాడ గట్ల కాడైనా ఇగో ఈ గోడ కాడైనా మళ్ళీ మనం కలిసి ఉండే తప్పది కదా. నాకు ఆయనతో తెలియదా? ఏమైంది బకెట్ రాయుడు? ఇట్లా బకెట్ మీద ముచ్చట్లు పెడితేనే బాసంగా కడతావా? మరే బాధట్లా సెల్లే సీపురు మర్రయ్యే. అయ్యో మొన్నటి రాక పక్క మంచిగానే ఉండగా చెప్పండి అడిగిందా? ఇటు పక్క వచ్చి చూడు, బట్టలు ఉతికినట్టు ఉతికి దండం మీద ఆరెత్తా. బట్టలైనా సరే బద్మాసులు అయినా సరే. అన్నట్టు మీ అక్కనే పట్టించుకోను కానీ మా బాపు మా అక్క వచ్చిందని చికెన్ తెచ్చిండు. చికెన్ తెచ్చిందా? ఏంటి జుట్టు కూడా పైలేరు కూడా కాదు, నాటుకోడు. నాటుకోడా? అయినా నువ్వు చికెన్ తిన్నా కానీ చిక్కిపోయినట్టే ఉన్నవే. మటన్ అయితే మంచిగా ఉండే, ఆడ ఈడ పెంటల పొన్న అవి ఇవి తింటది. అరిగినోడు అగడు పడ్డోడు అన్ని తింటాడే సెల్లే. అదేమో పెంటల పంట తిరుగుతుంది, నువ్వేమో గోడల పంట తిరుగుతావు. సెల్లే ముచ్చట పెట్టిన కాడికి మాయాలు గాని బాపత్తన్నాడు ఇంట్లోకు. అమ్మో మీ బాపత్తానా? మీ బాపత్తే నన్ను చూస్తే చంపనే చంపుతాడు. నేను బాకెట్ కింద చూస్తా. మా అయ్య చూసిండనుకో, నువ్వు బాత్రూమ్ లో వచ్చినా బకెట్ కింద వచ్చినా బద్దలు భాషంగా చేస్తాడు. అర్థమైందా? జాగ్రత్త. సరే సరే పో, మీ అక్క వెనక మళ్ళత్త. సెల్లే అక్క రా ఈడ కూసో. ఏం లేదే, ఒక విషయం అడగల్లా. చెప్పక్క. నిజం చెప్పాలి మరి. నిజమే చెప్తా, చెప్పక్క. అమ్మలెక్క అనుకొని అడుగుతున్నా, నిజం చెప్పు సరేనా? సరే అక్క. ఆ పక్క పంటి పిల్లాడంటే నీకు ఇష్టమేనా? నీ ఇష్టమే అక్క. నీకు ఇష్టమా లేదా చెప్పే. నీకు తెలియకుంటే నేనేం చేస్తా అక్క? బాబు ఇష్టం, నీ ఇష్టం అక్క. అట్లా కాదే, మన పక్క పంటే ఉంటాడు, నాన్నకు కూడా దగ్గర ఉంటాడు. మీరు ఇద్దరు కలిసి ఇక్కడనే ఉంటే నాకు కూడా సంతోషమే కదా. నేను ఎట్లాగో వేరే ఊరికాడు ఉన్నా కదనే, రావాలంటే పోవాలంటే కష్టంగా ఉంది. నాన్నకు శాత కాకున్నా ఏమైనా అని కూడా ఆ పిల్లాడు నువ్వు ఇక్కడనే దగ్గర మంచిగా ఉంటారు. అందుకనే అడుగుతున్నా. నేను నాన్నతో మాట్లాడాలా? మాట్లాడక్క. దొంగ పిల్ల, నాన్న వచ్చినట్టు మాట్లాడుతుంది, మాట్లాడిపోతా సరేనా? సరే అక్క. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్తన్న టీవీ ఛానల్. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట మాత్రం ఖచ్చితంగా కొట్టుర్రి. మా అన్నకు మా వీడియోస్కి అందరికీ సపోర్ట్ చేసి మా అందరిని ముందటి తీసుకోవాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఆల్. దోస్తులు వచ్చే వారం మరొక వీడియోతో మళ్ళీ వెళ్తా. అంతవరకు శనార్థి బాయ్ బాయ్. జర లైకులు అంతే, షేర్లు అయితే గట్టి కొట్టుర్రి. జర మస్తు కష్టపడుతున్నాం. సో దోస్తులు థ్యాంక్ యూ. బెల్లి గట్టి కొట్టాడు.